ఇన్ కేస్ ఇద్దరు వైపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే సక్సెస్ రేట్ ఇంకా డ్రాప్ అవుతుంది. అన్ని పర్ఫెక్ట్ అయితేనే 45-50% సక్సెస్ రేట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం బేబీస్ని తయారు చేసి బేబీని గర్భసంచి లోపల వేసిన వరకు పని మేము చేసేస్తున్నాము, కానీ ఆ బేబీ పోయి గర్భసంచి లోపల అతుక్కోవాలి, ఆ పని మేము చేయలేము. సో అక్కడికి వచ్చి 50% అని మేము ఆపుతున్నాము. ఆ పని కూడా మేము చేసేస్తే మేము 100% చెప్తాము. సో ఫైనల్గా ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించి చాలామంది అపోహలు ఉంటుంటాయి. వాళ్ళకి ఇన్ కేస్ అంటే ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకొని కొంచెం డౌట్ఫుల్గా కొంచెం భయాందోళనకు గురయ్యే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? భయపడి మీరు ఇంట్లో ఉన్నారంటే ఏమీ మీకు దక్కదు. అట్లీస్ట్ మీరు ధైర్యం చేసి సెంటర్కి వస్తే, హాస్పిటల్కి వస్తే మేము మీకు చెప్తాము ఎలా ప్రొసీడ్ అవ్వాలి. మేము ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాము. అట్లీస్ట్ వస్తే మీకు ప్రాబ్లం ఏంటి మీకు తెలుస్తుంది. ప్రాబ్లం తెలిస్తే దానికి సొల్యూషను వెతుకోవచ్చు. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏమీ దక్కదు.